అట్లా వాళ్ళు కట్టుకోవడం అంతరార్థం అది. కానీ ఇక్కడ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి, ఇక్కడ దేవతలు ఒకరినొకరు కంకణ ధారణ చేసుకోవాలనేటువంటి అర్థం ఏంటయ్యా అంటే, స్వామివారు అంటారంట సిద్ధి బుద్ధికి కంకణాలు కడుతూ, దేవేరులు సిద్ధి బుద్ధి మీ ఇద్దరికి కంకణం కడుతూ ఒక మాట చెప్తున్నాను వినండి. మీ ఇద్దరికి కడుతూ మీరు నన్ను రక్షిస్తారు, నన్ను రక్షించాల్సిన అవసరంలే. అర్థం శైవ వైష్ణవ సౌర శాక్తేయ గాణాపత్య స్కాందతాత్మకస్య షణ్మత ఆత్మకస్య హైందవస్య ధర్మస్య వైరీ క్షయ బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవత ప్రీత్యర్థం భారత దేశస్య సర్వతో ముఖాభి వృద్ధ్యర్థం అతివృష్టి అనావృష్టి నివారణ అర్థం సువృష్టి జనస్య వాంఛిత అర్థం లోక కళ్యాణ అర్థం శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి మీరు సంగటివంటిది మనము కష్టపడి ధర్మ సముపార్జన చేసేటువంటి నాన్ వైలెన్స్ కి ప్రతీక అనమాట. హింసాతత్వాన్ని ముందు పాటిస్తాం. వీలు లేదంటేనే సైత అష్టలక్ష్ములు కొలువై ఉండాలని చెప్పేసి మనం అనుకున్నటువంటి కార్యాలు, మన రాష్ట్రము, మన జిల్లా, మన పట్టణము, మన చుట్టూ పల్లెలు, మన దేశము కూడా అభివృద్ధి చెందాలని కోరుకోవాలా. మనం ఇంట్లో చేసుకున్నామనుకో పాటు మనం చుట్టూ బాగుండాలని కోరుకోవాలా. 10 మంది కోసం చేసేటువంటి కార్యక్రమం అర్థం అంటే ఇక్కడ చూడండి స్వామి విషయం. నాశనం అయిపోవాలని కోరుకోకూడదు. హిందూ ధర్మం ఎప్పుడు కూడా పక్కనవాడి నాశనం కోరుకోకూడదు. మనం ఇంట్లో నిత్యము దీపారాధన ఉండడము, ఒకాన కుంకుమ గాజులు ఉండడము, జుట్టు విరబోసుకోవడం లేకుండా ఉండడము, మంచి చెడ్డ అందరితో కూడా సోదర భావము కలిగి ఉండడాన్నంతా కూడా మంగళకరమైన విషయాలకుండా కూడా అందరూ కూడా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని చెప్పేసి మనం కోరుకుంటే ఇక సంకల్పం కాబట్టి మనం ప్రారంభం చేస్తాం భోజనం. అందరూ కూడా శ్రీ గణేశాయ నమః లేదంటే ఓం గం గణపతయ్య నమః అనుకుంటూ తిలకిస్తూ ఉండండి. ఇది సంకల్ప్యాః తరంగః దేవపూజార్థం సామవేదో అగర్వణః అంగై సిదాశ్రే కులసామస్వాసృదాః ఆయాంత దేవపూజార్థం దుర్దక్షైకారకాః ఓం గంగే శవనే సేవా గోదావరి సరస్వతే నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కృతాన్యాప ప్రాణాప పశవ ఆభోన్నమా పమనమాల సమ్రాడాపో విరాడాప స్వరాడాప చందా గుష్షాపో జ్యోతి గుష్షాపో గుష్షాప సత్యాప సర్వా దేవత ఆపో భూర్భువస్సురా భవోం. ఇది కలశోదకేన పూజా ద్రవ్యాణి సంప్రోక్ష దేవం ఆత్మానం చ సంప్రోక్ష పుండరీకాక్షాయ నమః కరింగాధిపతయే నమః తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. హరిద్రాబింబే ఓంభూః గణపతిమావాహయ నారద్రముఖే సిద్ధ ఆనపనయాన్ సమర్పయామి. వస్త్రం అవివస్త్రాసనాన్యస్వధేన సురగా పూజమానః అర్జంద్రావర్తగహన్య యజ్ఞవనితార్థమక్షరాన్ సమర్పయామి. గంధద్వారాంధ్రాదర్శామృతపుష్టాం గరేషణే ఈశ్వరేకం సర్వే. ఓం సుమకాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గణకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపతయ నమః హరిద్రాబింబ గణపతయ నమః నానావిధ పరిమళపత్ర పుష్పాక్షర పూజాన్ సమర్పయామి. అర ధూపం దీపం నైవేద్యం అయ్యా మేళం సమర్పయామి. ఆస్తురూపి ధారయామి. శ్రీమద్రమారమణ గోవింద గోవింద సిద్ధి.
जय बोलो गणेश महाराज की। स्वामी वारी 9 పోగులు ఉండేటువంటి 3 ముళ్ళతో కూడినటువంటి యజ్ఞోపవీతాన్ని జంధ్యాల స్వామి వారికి సమర్పిస్తున్నారు। జయ బలో గణేష్ మహారాజ్ కి, జయ బలో గణేష్ మహారాజ్ కి। సిద్ధి వినాయక గోవింద, బుద్ధి వినాయక గోవింద। బలమస్తు తేజ। వారికి రక్షాబంధన అంటే కంకణాలు కట్టడము, తదుపరి యజ్ఞోపవీతం చంద్యాన్ని సమర్పించి ఉన్నాము। తదుపరి స్వామివారికి పాద ప్రక్షాళన చేసి ఆ యొక్క మధుపర్కాన్ని సమర్పిస్తాం। మనము పూర్వము పెళ్లిళ్ళు ఎలా ఉండేటివంటే అందరు కూడా ఒకసారి వినాలి, ఈ కాలం నాటి వాళ్ళు ఆ కాలం నాటి వాళ్ళు ఇద్దరు కూడా వినాలి। అలాగే చెప్తారు, వాళ్ళు విచారణ చేస్తారు, ఇద్దరు కూడా పెద్దవాళ్ళు మాట్లాడుకుంటారు, ఇద్దరు కూడా ఓకే అనుకుంటారు। ఇటుపక్క తల్లిదండ్రులు వెళ్ళి అబ్బాయిని చూస్తారు, అటుపక్క తల్లిదండ్రులు వెళ్ళి బంధుగణమంతా వెళ్ళి అమ్మాయిని చూస్తారు। 3:25కి వస్తే గణపతి పూజ ఇప్పుడు చేయాలా, పుణ్యావాసనం ఇప్పుడు చేయాలా, కాళ్ళుగుడికి కన్యాదానం ఇప్పుడు ముహూర్తం 3:20 కూర్చుంటే ఇవన్నీ ఇప్పుడు చేయాలి చెప్పండి। అట్లా వచ్చేసాయి। ఈ నిశ్చితార్థం అనేది పెళ్లి కొడుకు పెళ్లి ప్రక్షాళన ముహూర్తం వస్తే ओम श्रीमदादेवस्य सच्चिदानंद विग्रहस्य अनंत कोटि सूर्य प्रभा प्रमेशस्य श्री सर्वेश्वरस्य श्री सिद्धि बुद्धि समेत श्री विनायक स्वामी देवता प्रयत्यर्थे कल्पितानंत कोटि ब्रह्मांडाने निगतमे व्यक्ता व्यक्ति प्रधानंगार पृथ्वीजापस्ते दो वायरागास्यावरणे सप्तभारावृतेस्मिन् नदी ब्रह्मांड खंडीयोर मध्ये आधारित श्री करवराहारगत श्रीकोरवरेश्वरे लवणे क्षुशरासर्वते क्षीरोदकार परिवृते जम्बू प्लक्ष कुशक्रौंजशागशाल पुष्कराक्षस्त्रेरावृते इंद्रदेव गणेशो ताम्र कपस्ते नाग सौम्य गंधर्व वारण भारत रोगंड पंडिते महासरेहाकारे पंचायत कोटि विस्तीर्ण ఎందుకంటే కొంతమందికి ఆడపిల్లలు ఉండకపోవచ్చు। శాశ్వత గణేశ లోక అర్థం త్రిగుణేకమాత మధురాభ్యాం వరదా భవంతు సుముహూర్తే సిద్ధిని బుద్ధి సరసతో దేవాన్ మనుష్యోరగాని సంస్థాతం కరుణానిధి కరుణయ మార్తాండవం చేయయో కౌసల్యాని జగర్భదం భవతే జన్మస్య విప్రాశిషానుగ్రహం బాహ్వో కంకణ బంధనానుజగం మాంగళ్య సూత్రాన్వితం సీతారాఘవయోర్వివాహ సమయే దేయాదిదం మంగళ
చేసేటువంటి కార్యక్రమం జీలకర్ర బెల్లం శిరస్సు మీద పెట్టడం. త్రికూట హేమాచల వైనకాచల పృథుపురాశాన్విత అచల గోత్రోద్భవస్య త్రికూటాచల శర్మణ నప్త్రీం హిమాచల శర్మణ పౌత్రీం మైనకాచల శర్మణ పుత్రీం శ్రీ సిద్ధి బుద్ధి సాక్షాత్ మంగళదీపం దర్శయామి. तमारामने श्रीनिवास वेदांतेस्य धर्म समेतस्य माधवी ओम नमस्ते परिवार परिमित पदानि त्रयातीतः संहिता समधे गणेश विद्यारहि विसृत्कार्यत्री छन्दः महागणाधिपतये नमः. सर्वजनमुदार्ते पुष्पार्चनान् समर्पयामि. मंगलनीराजनम्. नमो नाथपतये नमो गणपतये नमः प्रमदपतये नमश्चय नमोदराय गन्धाय विघ्नविनाशने शिवसुताय श्रीमहामूर्तये नमो नमः. कर्पूरमङ्गलनीराजनं दर्शयामि. नीराजनानन्द शुद्धागणीयं समर्पयामि. करोमि दिव्यरक्षां धारयामि. देवो मूर्तिकी भवति जायमानः केतुः आयन् आयन् नित्यायन् चन्द्रमा स्थिरति स्थिरति दीर्घं दीर्घमायुः आयुरित्यायुः. ॐ शतमानं भवति शतायुः पुरुषस्येन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठते. धान्यं वशं बहुपुत्रलाभं शतसंवत्सरं शतं दीर्घमायुः. जवानस्य सकलाभीष्टसिद्धिरस्तु. श्री स्वसिद्धिविनायक स्वामी संपूर्णानुग्रहप्रसादसिद्धिरस्तु. तथास्तु. ఉన్నత